ఇదే మున్పల్లి మండల్ గవర్నమెంట్ హాస్పిటల్లో స్కానింగ్ అవసరం ఉన్నది, ఎక్స్రే కూడా అవసరం ఉన్నది. ఇక్కడ పేషెంట్లు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే ఇది మున్పల్లి మండల్ సంగారెడ్డి జిల్లాలో వస్తుంది, తెలంగాణలో. ఎందుకంటే ఇక్కడ పేషెంట్లకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ మున్పల్లి మండల్ గవర్నమెంట్ హాస్పిటల్లో స్కానింగ్ కంపల్సరీ కావాలి. పేషెంట్లకు ఇబ్బంది జరుగుతుంది కనుక ఇక్కడ ఎక్స్రే కూడా కావాలి. అందుకే మేము సీఎం రేవంత్ రెడ్డి సార్ తోటి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ మన మున్పల్లి మండల్ గవర్నమెంట్ హాస్పిటల్లో స్కానింగ్ కంపల్సరీ కావాలి, ఎక్స్రే కూడా కావాలి. ఇక్కడ పేషెంట్లకు చాలా ఇబ్బంది జరుగుతుంది, నానా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ మున్పల్లి మండల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు పట్టించుకుంటలేరు, ఆశా వర్కర్లు ఎవరు పట్టించుకుంటలేరు, టెస్టులు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ తోటి మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము. ఇక్కడ ఎక్స్రే కంపల్సరీ కావాలి, మహిళలకు ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ స్కానింగ్ చేసేది మిషన్ కూడా కావాలి. ఇక్కడ ఎందుకు పట్టించుకుంటలేరు? ఇక్కడ మహిళలకు చాలా ఇబ్బంది జరుగుతుంది, పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నారు అని ఇక్కడ స్కానింగ్ కంపల్సరీ కావాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ స్కానింగ్ కంపల్సరీ కావాలి, ఎక్స్రే కూడా కావాలి. నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని, మహమ్మద్ చాంద్ పాషాని. నేను ఒక ప్రజాసేవకుని, నేను ఒక జర్నలిస్ట్ కూడా ఉన్నాను. అంటే ఇక్కడ ఎవరు సమాధానం ఇస్తలేరు, డాక్టర్లు కూడా సమాధానం ఇస్తలేరు, ఇక్కడ టెస్టులు కూడా సమాధానం ఇస్తలేరు. నేను అడిగింది ఎవరు ఆన్సర్లు ఇస్తలేరు. అందుకే ఇక్కడ పేషెంట్లకు చాలా ఇబ్బంది జరుగుతుంది కనుకనే నేను ఇది ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ మన ఎంపీ ఎలక్షన్ కాకముందే ఇక్కడ స్కానింగ్ కావాలి, కంపల్సరీ కావాలి, ఎక్స్రే కావాలి. ఎందుకంటే పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నారు, నానా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ రోడ్లు కూడా సరిగ్గా లేకనే వాళ్ళకు మహిళలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి రాండి, ఇక్కడ మన మున్పల్లి మండల్ గవర్నమెంట్ హాస్పిటల్కు ఒకసారి రాండి. నేను అధికార వాళ్ళకు కూడా చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. నేను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్నాను, నేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను. నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ, నేను ఒక అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. దీన్ని మీరు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ఇక్కడ మహిళలకు న్యాయం జరిగినట్టు కావాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్, సరిగా మందులు కూడా దొరకాయి. ఇక్కడ సరిగా మందులు ఇయ్యరు, ఎవరు పట్టించుకోరు. డాక్టర్లకు అడిగితే డాక్టర్లు కూడా సమాధానం ఇస్తలేరు. అవునండి, ఏ సమాధానం ఇస్తలేరు. దానికి మీకు మొత్తం ప్రూఫ్తో సహా నేను మీకు పంపిస్తున్నాను. ఇక్కడ మున్పల్లి మండల్ గవర్నమెంట్ హాస్పిటల్లో స్కానింగ్ మిషన్ కంపల్సరీ కావాలి, ఎక్స్రే కూడా కావాలి. ఎందుకంటే ఎక్స్రే లేకపోతే ఎక్కడెక్కడో పోతున్నారు, స్కానింగ్ మిషన్ లేకపోతే ఎక్కడో రాస్తున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, పేషెంట్లకు ఎంత ఇబ్బంది జరుగుతుంది ఒకసారి గమనించాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎవరికి భయపడే అవసరం లేదు. నేను ఇక్కడ మున్పల్లి మండల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇగో గవర్నమెంట్ హాస్పిటల్ది మొత్తం నేను మీకు తెలియజేస్తున్నాను.